గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో సాయి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ జనసేన నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నాయకుల హడావుడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ 292 డివిజన్లో జనసేన పార్టీ ముందుగానే ఎన్నికల సమరంలో మేమున్నామంటూ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ సాయి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు సూరారం కట్టమైసమ్మ దేవాలయం నుండి కార్యాలయంకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 292 డివిజన్ సాయిబాబా నగర్ డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. టుంకు సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ జనసేన కార్యాలయానికి విచ్చేసిన మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరు గారికి, సోదరులు తనీష్ గారికి, నందగిరి సతీష్ గారికి అండ్ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులు అప్పారావు గారికి అండ్ జనసేన కార్యకర్తలకి, మహిళలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే మేము ఈ సిఎంసి పరిధిలోకి వస్తుంది అనుకుంటుంది, ఇప్పుడు 3గా విభజించారు కాబట్టి ఇక్కడ నుంచి జనసేన మీకు తెలిసే ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్స్ తో పాటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేమేంటో అంటే మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాము, మేము జనసేన భావజాలాన్ని, జనసేన సిద్ధాంతాన్ని జనాలకు తీసుకెళ్ళడానికి మేము ఎంత చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. అదే విధంగా రానున్న ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము బలంగా ప్రయత్నం చేస్తున్నాము. మన పార్టీ జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. ఇలాగా చాలా డివిజన్లు మొదలు అవబోతుంది. ఎందుకంటే జనసేనలో ఉన్న ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకి ఒక ఉత్సాహం అనేది వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ ద్వారా. అలాగే నాకు తెలిసి మున్సిపల్ ఎలక్షన్స్ ముగించి 15-20 రోజుల్లోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిన పార్టీ ఇప్పటిదాకా ఏదీ లేదు. నిన్న మనం నేరేడ్చర్ల డివిజన్ లో 14th వార్డ్ లో మొదటి సేవా కార్యక్రమం మొదలు పెట్టాం. అక్కడున్న డ్రైనేజీలు, శానిటేషన్ ఆ కార్యక్రమం మొదలు పెట్టి అలాగే 400 నుంచి 500 మందికి పైగా మనం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక సంతోషం వచ్చింది. అందుకే అంటే ఓటు వేసి గెలిపించారు అంటే ఇప్పుడున్న పరిణామాల్లో సిట్టింగ్ గవర్నమెంట్ గానీ లేదా అపోజిషన్ లో ఉన్న గవర్నమెంట్ గానీ వాళ్ళు కాదు, మాకు ఇంకో పార్టీ రావాలి, అది జనసేన పార్టీ అవ్వాలి అనే ఒక ధైర్యంతో ముందుకొచ్చి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.